ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. అండ్ బికాస్ ద గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ మై గాడ్ వాజ్ ఆన్ మీ, ద కింగ్ గ్రాంటెడ్ మై రిక్వెస్ట్స్. నెహెమియా చాప్టర్ 2 వర్స్ 8. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కఠినమైన ఈ ప్రపంచంలో జీవించడం అంత సాధారణమైనటువంటి విషయమేమి కాదు. నిందలు, వ్యతిరేకతలు, మోసాలు, కష్టాలు, శ్రమలు ఎన్నో మనకు ఎదురవుతుంటాయి. అయినా సరే మనము జీవించగలుగుతున్నాము అంటే, ముందుకు సాగగలుగుతున్నాము అంటే దానికి కారణం మన మంచితనమో, మన జ్ఞానమో, మన అధికారమో కానే కాదండి. దేవుని యొక్క కృప, ఆయన యొక్క కరుణ అని మనము ఈ రోజున గ్రహించాలి. ఈ రోజున నీవు బహుశా కష్టకాలంలో ఉన్నావా, నీవు శ్రమల్లో చిక్కుకున్నావా, నీకు కావాల్సింది నీవు పొందుకోలేక బానిసత్వపు సంఖ్యల మధ్య నీవు నలిగిపోతున్నావా, నీవు అడుగుతున్నది, నీవు పెట్టుకున్న అర్జీ నీకు అనుగ్రహింపబడ లేదా? కంగారు పడకు, నిరాశ పడకు. దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. ఆయన ఎంతటి కఠినమైన హృదయులనైనా సరే మారుస్తాడు. ఎంత భయంకరమైన పరిస్థితిని అయినా సరే తీసివేస్తాడు. ఎంత పెద్ద అప్పునైనా సరే నీకు లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఈ లోక సృష్టికర్త. ఆయన నోటి మాటకు తల వంచనిది ఏదీ లేదు. ఈ వాక్య భాగంలో చూస్తే నెహెమ్యా అర్తహషస్త అనే రాజు దగ్గర ద్రాక్ష రసము అందించే వ్యక్తిగా పనిచేస్తున్నాడు. అయితే దేవుడు నెహెమ్యాకు ఒక పనిని అప్పగించాడు. యెరూషలేము యొక్క గోడలు పునర్నిర్మించుటకు నెహెమ్యాను దేవుడు ప్రేరేపించాడు. అయితే నెహెమ్యా ఏమి గొప్ప వ్యక్తి కాదు, ఒక పెద్ద అధికారి కాదు, ఒక రాజ్యానికి రాజు కాదు. అందున యూదులు అంటే పడని రాజు దగ్గర పనిచేస్తున్నాడు. అతని వలన ఆ కార్యము జరుగుతుందా? అది సాధ్యమేనా? వాస్తవానికైతే అది సాధ్యం కాదు. గాని నెహెమ్యా అంటున్నాడు కదా, దేవుని కృప చొప్పున అది సాధ్యము అవుతుంది అని. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నోసార్లు ఆయన పని నిమిత్తము, ఆయన పరిచర్యకు సహాయము చేయు నిమిత్తము బహుశా నిన్ను ప్రేరేపించాడేమో. కానీ నేనేమి చేయలేను, నా దగ్గర అంత శక్తి లేదు, అంత బలము లేదు, అంత ధనము లేదు అని ఊరకుండిపోయావేమో.